క్యాన్సర్కి రేడియాలజీకి ఉన్న లింక్ ఏంటి సార్? రేడియాలజీలో మెయిన్ డయాగ్నోస్ చేయాలంటే క్యాన్సర్ నిర్ధారణ చేయాలంటే ముందు రేడియాలజీ టెస్టులు చేయాలి. రేడియాలజీ టెస్ట్లలో ఎక్స్రే నుంచి మొదలు పెడితే అల్ట్రాసౌండ్ ఉంది, సిటీ ఉంది, ఎంఆర్ఐ ఉంది, పెట్ సిటీ ఉంది, పెట్ ఎంఆర్, దేర్ ఆర్ సో మెనీ అదర్ టెస్ట్స్ ఆర్ దేర్ అండి. ఆ టెస్ట్లన్నిటి చేసి పేషెంట్ అవసరాన్ని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి ఏం టెస్ట్ చేయాలనేది క్లినీషియన్కి డిసైడ్ చేస్తాడు. లేదంటే వాళ్ళకి కావాలంటే మేము అసిస్ట్ చేస్తాం క్లినీషియన్కి. దాన్ని బట్టి పేషెంట్కి ఉన్న జబ్బును బట్టి మేము టెస్టులు చేస్తాము. ప్రప్రథమంగా చేయగలిగింది సపోజ్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, మనం ఛాతీకి ఎక్స్రే తీస్తాము. ఎవ్రీబడి నోస్ ఛాతీ ఎక్స్రే అంటే ఏంటని. దాంట్లో ఏమన్నా ఉందనుకోండి, దాన్ని బట్టి మేము ఫర్దర్గా సిటీ స్కాన్ చేస్తాము. కొన్నిసార్లు ఎక్స్రేలో అన్నీ మనం గుర్తించలేము. అందుకని సిటీ స్కాన్ చేస్తే 5 mm లీజన్స్ అంటే 5 మిల్లీమీటర్లు ఉన్న లీజన్ కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాన్ని బట్టి పేషెంట్ హిస్టరీని బట్టి, పేషెంట్ యొక్క ప్రవర్తన బట్టి, దాన్ని బట్టి మనం ఏం టెస్ట్ చేయాలనేది మనం నిర్ధారణ చేస్తాము. పర్టికులర్లీ ఇప్పుడు ప్రివెంటివ్ రేడియాలజీ అని స్టార్ట్ అయిందండి. ప్రివెంటివ్ అంటే జబ్బు ఎర్లీగానే డయాగ్నోస్ చేయడానికి టెస్ట్ చేయటం.